నమస్తే. కుమ్మరంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. సో, దాంట్లో ఒక బీసీ సాకలి బిడ్డ అయినటువంటి చిన్న పాప, కేవలం 2 నెలల పాపని అతి క్రూరంగా తన్ని చంపినటువంటి ఘటన మనందరికీ తెలుసు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. అన్ని కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, మిగతా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా స్పందించింది దీనిపైన. సో, ఒక పక్కన రెడ్డిల యొక్క అహంకార పూరితమైనటువంటి దాంతోంటే ఆ పాపని తొక్కి చంపిళ్ళు, ఆ పాపని తంతే ఆ పాపకు అయినటువంటి ఇంజ్యూరీతోటి పాప చికిత్స పొందుతూ మరణించిందనేది బహిరంగ రహస్యం. కానీ ఇప్పటి వరకు దీంట్లో ఉన్నటువంటి 8 మందిలో పోలీసులు కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసిండ్రు. తాత్కాలికమైనటువంటి కేసులు పెట్టి ఏదో ముగ్గురిని జైలుకు పంపినమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలీసులు. సో, అంతేకాకుండా ఈ బాధితుల పైన ఎవరైతే గణేష్ అన్నటువంటి వ్యక్తి, ఆ పాప తండ్రి కావచ్చు, ఆ పాపకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టిండ్రు. 10 సంవత్సరాలకు పైన పడేటువంటి కేసులను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టిలు తప్పించి మిగతా ఉన్నటువంటి 8 మందిలో కేవలం ముగ్గురిని పట్టుకొని 5గురిని వదిలేసింది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు. సో, అదొక రకమైనటువంటి ఒక కుట్ర జరుగుతుంటే నిన్న డిఎస్పీ అధికారి, ఒక డిఎస్పీ ఏమని చెప్తున్నాడంటే అసలు నిజంగా దారుణం ఆయన చెప్పేటువంటి మాట. ఆ పాపకు ఎట్లాంటి ఇంజురీ కాలేదు, లోపల ఏ ఇంజురీ కాలేదు, బయట కూడా ఏమి ఇంజురీ కనబడట్లేదు, అసలు మొత్తానికి ఆ పాప ఆ తల్లి చేతిలోనే లేదు అని చెప్పేసి కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత దుర్మార్గం, ఎంత ఈ యొక్క చెత్త ప్రకటన. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దాంట్లో ఇదే అంశాన్ని పొందుపరచడం జరిగింది. అసలు పాప ఆ తల్లి చేతిలోనే లేదు. మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తా అంటే నీ ఇన్వెస్టిగేషన్లో తెలవాలి కదా. అసలు పాప అక్కడికి ఎందుకు వెళ్ళింది? పాప ఇప్పుడు 2 నెలల పాప తల్లి సంఖ్యలో కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఇంటికన్నా అయితే వదిలిపెట్టేసి ఏదో జాతరకైతే రారు కదా. నేను ఒక వీడియో చూపెడుతున్నా, ఇగో ఇక్కడ అంతా కూడా కనబడుతుంది స్పష్టంగా. ఆ డిఎస్పీ గారు, మీరు దీన్ని చూసాను కన్ను తెరవండి, దీన్ని చూసాను కానీ కళ్ళు ఏమైనా కనుక మూసుకున్నట్టయితే ఉంటే కట్టుకొని ఒకసారి ఈ వీడియోని చూడండి. ఒక్కసారి కాదు, ఈ యొక్క ఘటనని ఆడ జరిగినటువంటి ఘటన 1.5 నిమిషం ఏదో వీళ్ళు బయట చూపెట్టి దీంట్లో లేరు కదా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా పాప తల్లి చేతిలోనే ఉన్నది. ఒకసారి కాదు, సాయంత్రం 5 గంటల నుంచి 4-5 గంటల వరకు, అంటే 9-10 గంటల వరకు రాత్రి వెళ్ళి వాళ్ళ పైన దాడి చేస్తూనే ఉన్నారు. ముందుగానేమో వాళ్ళ అత్త పైన, అంటే ఇప్పుడు ఈ పాప వాళ్ళ బాపమ్మ అండ్ వాళ్ళ ఫాదర్ పైన దాడి చేస్తూ ఉంటే ఇది తెలిసినటువంటి ఆమె ఎవరైతే ఆ మౌనిక ఉందో పాప తల్లి, ఆ పాప తల్లి పాపను తీసుకొని వచ్చి దయచేసి దండం పెడితే మీ కాళ్ళు మొక్కుతాను దొర, మీరు మా అత్తను మా భర్తని కొట్టొద్దు అని చెప్పేసి కాళ్ళు మొక్కి అయ్యా బాంచనని చెప్పేసి దండం పెడితే అక్కడి నుంచి ఈ రెడ్డిల కాళ్ళ మీద నా పాప మొక్కవైనా చూసి నా వదిలిపెట్టాలి, నా భర్తని నా అత్తని, నా భర్తకి ఏమన్నా అయినట్టయితే ఉంటే చిన్నపిల్ల ఆగమైపోతుంది, నేను ఆగమైపోతుంది అని చెప్పేసి ఆ యొక్క తల్లి మౌనిక కన్నీళ్లు గారుస్తూ ఉంటే పాపని నా కాళ్ళ మీద వేస్తావే అని చెప్పేసి కాళ్ళతోటి తన్నేసి. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇదేమో ఒక వీడియో చూపెట్టేసి ఇదంతా కూడా వీళ్ళ తప్పే, ఆడున్నటువంటి రెడ్డిలంతా కూడా వీళ్ళే కొట్టిళ్ళు, వీళ్ళనే తప్పన్నట్టుగా డిఎస్పీ మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మొన్ననేమో కొంతమంది రెడ్డిలు కలిసి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ప్రోత్సహించి నయానో భయాను ఇచ్చి వాళ్ళతో ఒక ప్రకటన ఏం చెప్పిస్తున్నారంటే ఈ తల్లిదండ్రులకు గంజాయి అలవాటు ఉన్నదని ఒకడు అంటాడు. ఇక లేకపోయినట్టయితే నెలల నిండా ముందుగా పాప పుట్టింది, హెల్త్ కండిషన్స్ మంచిగా లేక దావకాల్లో చికిత్స పొందుతూ చచ్చిపోయిందని ఇంకోడు అంటాడు. దావకాల్లో చికిత్స పొందుతూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి తల్లిదండ్రులు ఆ పాపని ఇంటికి తీసుకురావడం వల్ల చచ్చిపోయిందని చెప్పేసి ఇంకోటి ప్రకటన. ఎంత దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర జరుగుతుందంటే ఒక చాకలి కులంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన ఇలా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రెడ్డిలు చాలా దుర్మార్గం. వాళ్ళకి సానుభూతి తెలపకపోగా వాళ్ళపైన ఇంకా నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఇక్కడ కనబడుతూ ఉన్నారు చూడండి. ఇగో ఇక్కడ కనబడుతున్నటువంటి ఆమె మౌనిక, ఎవరు? ఆ చిన్న పాప వాళ్ళ తల్లి, బాలింత కాబట్టి ఈ అంతా కట్టుకుంటారు కదా, నెత్తికి కట్టుకున్నటువంటి ఒక రుమాలు కనబడుతుంది. ఆమె చేతిలో ఉన్నది స్పష్టంగా కనబడతా ఉంది, పాప కనబడతా ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. పాప లేదని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు కదా, పాప ఉందో లేదో ఒకసారి చూడండి. అగో చిన్న పాప ఉందా లేదా ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా.
ఆడ ఉంది. ఆడ స్పష్టంగా కూడా ఒకసారి మళ్ళీ చూడండి. ఇగో ఇక్కడ కనబడతా ఉన్నారు చూడండి. అగో చేతిలో ఎత్తుకొని ఉంది. అగో ఇక్కడ పాప కనబడతా ఉంది. ఇప్పుడు చనిపోయినటువంటి 2 నెలల పాప ఎవరైతే ఉన్నారో ఆ తల్లి సంఖ్యలో కనబడుతుంది. ఎత్తుకొని వచ్చింది. ఎందుకు ఎత్తుకొని వచ్చింది అక్కడికి? ఎందుకు ఎత్తుకొని వచ్చిందంటే వాళ్ళని కొడుతున్నారు లోపల. ఇక పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు. అందుకంటే ముందే అంతా కూడా జరుగుతూ ఉంటే ఇది వదిలిపెట్టండి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఆమె కనబడుతుంది కదా. ఇంత బహిరంగంగా కనబడతా ఉంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినురు. ఒకసారి వింటే నిజంగా కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే డిఎస్పీ. నేను వచ్చేసరికి ఎస్ఐ గారు సిఐ గారు కూడా హాస్పిటల్ కాడికి వెళ్తున్నారు. అందరం కలిసి హాస్పిటల్ దగ్గర పోయినాం. బాడీని క్లియర్ గా మనం ఎగ్జామిన్ చేసినాం. మేము ఏదైనా సరే ఒక అనుమానాస్పద మృతి ఉన్నప్పుడు సిఐ గారు కంపల్సరీ విజిట్ చేయాలి. ఇంకా చిన్న పాప కదా ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ముగ్గురం సిఐ గారు ఎస్ఐ గారు నేను ముగ్గురం కలిసి బాడీని ఎగ్జామిన్ చేసినాం. బాడీ మీద చిన్న స్క్రాచెస్ ఇంజరీ కూడా లేదు ఎక్కడ కూడా. ఒకవేళ అట్లుంటే మేము ఆ రోజే చేసేవాళ్ళం. కానీ ఎటువంటి ఇంజరీస్ మాకు విజిబుల్ బయటికి కనిపించేటటువంటి గాయాలు ఎక్కడ కూడా మాకు ఒక చిన్న ఇంజరీ కూడా కనపడలేదు. తర్వాత ఈ మదర్ కూడా ఫస్ట్ మనకు దరఖాస్తు ఇచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కాబట్టి సరే ఏదైనా ఉండని మనం అనుమానాస్పదమైన మృతి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫర్దర్ మనకి రిపోర్ట్ ఏమొస్తే దాని ప్రకారంగా చేద్దామన్న ఉద్దేశంతో కేసు చేసినాం. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం కూడా చేయించినాం. బాడీ తీసుకుపోమంటే ఫస్ట్ తీసుకుపోతున్నారు. తర్వాత మా పెద్ద మనుషులు వస్తున్నారు సార్, వచ్చిన తర్వాత తీసుకుపోతామని చెప్పి. ఇగో బయట చిన్న పాపకి కాళ్ళ మీద వేస్తే తల్లిళ్ళు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వర్షన్ ఎవరు? ఆ తల్లిదండ్రులు, పాప తల్లిదండ్రులు. ఇప్పుడు తంతే గోడకే పడి నెత్తి నుంచి రక్తం వచ్చడో లేకపోతే కాళ్ళు చేతులు ఇరగడానికి అట్లా ఇరుగుతూనే ఏమైనా అది చనిపోతారా? చిన్న పాప 2 నెలల పాప పెద్ద శబ్దం వచ్చినా కానీ చచ్చిపోతుంది. ఇక దీన్ని పరిలోకి తీసుకోకుండా ఇంటర్నల్గా లేవు అంటే లోపలి గాయాలు లేవు, బయట గాయాలు లేవు. కాబట్టి మేము దీన్ని అనుమానాస్పద మృతి కింద మేము కేసు నమోదు చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇక ఇంకేమని చెప్తాడు చూడండి. నిజంగా ఒక సంబంధించినటువంటి ఏదైతే వేరే ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డిఎస్పీ మాట్లాడుతూ ఇగో దేవాలయం దగ్గర కానీ మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా బాధితులు చెప్తున్నది ఏంటంటే దేవాలయం దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలలో కొట్టారు అనేటువంటి సంఘటనలో పాప ఉంది అనేటువంటిది బలంగా బాధితులు చెప్తున్నటువంటి మాట. సో అక్కడ బాలిక మీ యొక్క ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో బాలిక ఉన్నదా? బాలిక అక్కడే ఆ యొక్క వ్యక్తి తనడం వల్లే చనిపోయింది అనేది ఏంటి అనేది ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటి మాత్రం చెప్తా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మేము విచారణ చేస్తే లేరని చెప్తా ఉన్నారు. దాని మీద ఇంకా మేము ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మేము 100% మేము ఈ రిపోర్టు తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకుని 100% మేము 307 చేసినాం. 307కు 302కు పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక చూసింది కదా ఏమని చెప్తున్నాడు. కొంతమంది ఇచ్చినటువంటి సమాచారంతో కొంతమంది ఎవరు ఆ కొంతమంది మీకు ఇచ్చినటువంటి వాళ్ళ తరపు అయినటువంటి వాళ్ళని ఉండాలి. ఎవరు ఆ రెడ్లు ఎవరైతే కొట్టి చంపిల్లో ఎవరైతే తన్ని చంపిల్లో వాళ్ళ తరపున ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ మీకు ఇట్లాంటి సమాచారం ఇస్తే దీన్నే పరిగణలోకి తీసుకున్నారు. కానీ వాళ్ళు బాధితులు ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రం బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మాత్రం మీరు పరిగణలోకి తీసుకోరు అన్నట్టు. అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టించాలి. ఎంత నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నారంటే ఈ పోలీసులతో అక్కడ ఉన్నటువంటి రెడ్లు. మరి ఈ డిఎస్పీ గారు మరి 18వ తారీఖు జరిగినటువంటి సంఘటన 21వ తారీఖు తెర మీదకి వచ్చింది. ఇలా 26వ తారీఖు ఇప్పటి వరకు ఇంకొక 5గురు పట్టుకోలేదు. మీ పని తిరిగో ఇట్లున్నది. మీరు చేయాల్సినటువంటి పని ఏంటిది? మిగతా ఉన్నటువంటి 5గురు ఎవరైతే ఉన్నారో 5గురు దొంగలను పట్టుకొని వచ్చి అక్కడ ముఖానికి ఏమైనా గుడ్డలు కప్పేసి ఆ కవర్లు కప్పేసి ఈ దొంగల వల్ల అయింది అని చెప్పేసి చెప్పాలి కదా. అదే మా బీసీ బిడ్డలు అయితే చెప్పబోతురు. మీడియా ముంగట తీసుకొని వచ్చి వీళ్ళే అని చెప్పేసి ఇంకా ఇజ్జత్ తీయకపోతురు. మరి మీరు పట్టుకున్నటువంటి ముగ్గురిని మీడియా ముంగట ఈ ముసుగురు కప్పి ఎందుకు చూపెట్టలేదు? ఇంకా 5గురు సంగతి ఏంది? మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేవు? ఇది అందరికీ కూడా దీని వెనకాలే కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరో జనాలకి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల్లో అర్థమైపోతా ఉన్నది దీన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారో మీరంతా కలిసి. ఒకసారి ఆ తల్లితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ఇంకా రెడ్డిల వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రోద్బలంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కేసులు క్లోజ్ చేయాలి.
కేసును క్లోజ్ చేసి ఇక ఇది రెడ్లను ఏదో కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఒక నీచమైనటువంటి ఒక కుట్రకి తెరలేపుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్లు. ఇక్కడ బహిరంగంగా కనబడతా ఉంది కదా, ఆ తల్లి చేతిలో ఉన్నది కదా ఆ బిడ్డ, తల్లి చేతిలో బిడ్డ కనబడుతుంది కదా, మరి అసలే లేదని చెప్పేసి ఆ డిఎస్పీ గారు ఎట్లా చెప్తారు? అసలు తల్లి చేతిలో బిడ్డే లేదు అని చెప్పేసి, తల్లి చేతిలో బిడ్డ కనబడుతుంది కదా, అక్కడ బిడ్డ కనబడుతుంది కదా. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమో నువ్వు తన్నగానే పోయి గోడకు పడుకొని అక్కడక్కడ చచ్చిపోయిందని చెప్పట్లేదు. వాళ్ళు తన్నిన తర్వాత పాప మళ్ళీ పాలు తాగట్లేదు, పాప గుక్క పెట్టి అదే పనిగా ఏడుస్తుంది, ఫీవర్ వచ్చింది, తర్వాత హాస్పిటల్లో చేంజ్ చెప్పించిండు, హాస్పిటల్కి పోయిన తర్వాత చికిత్స పొందుతూ చచ్చిపోయింది. ఇదంతా కూడా ఈ సంఘటన అయిన తర్వాత, ఇదంతా కూడా సంఘటన అయిన తర్వాత జరిగినటువంటి ఆ విషయం. అక్కడక్కడ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు అంతా ఇక్కడే చచ్చిపోయిందని చెప్పేసి పెట్టలేదు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చర్యతోటి కాలుతో దంతే అక్కడ ఇంజూరీ అయినాయి, పాపకు దెబ్బలు తాకినాయి, హాస్పిటల్ తీసుకుపోతే ఈ విధమైనటువంటి పరిణామం ఉందని తల్లిదండ్రులు చెప్తా ఉంటే వాళ్ళ పైన ఇంకా భయంకరమైనటువంటి వార్తలను వాళ్ళపైన స్ప్రెడ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని కించపరిచేటువంటి విధంగా గంజాయి అలవాటు ఉన్నది, వాళ్ళు పని చేయరు, లేకపోయినట్లయితే కులం తక్కువ, ఎవడ్రా మీకు చెప్పింది కులం తక్కువ అని చెప్పేసి ఇట్లా కులాల పేరు పెట్టేసి కులాలతో దూషించుకుంటా హింసించుకుంటా చస్తారా కులాలు రేపైనా కూడి పెడతాయి. ఎంత నీచమైనటువంటి వ్యవహారాన్ని నడుపుతా ఉన్నారో మనకు నాగూర్ కర్నూలులో అర్థమవుతా ఉన్నది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా, మరి ఆడికి ఎన్ని గంటలకు పోయింది ఆమె, సో పోయినప్పుడేమో పోలీసు వాళ్ళేమో లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు మరి ఆ తల్లి ఆడ కనబడతా ఉన్నది, మరి అప్పటి వరకే ఆమె సంఖ్యలు ఎత్తుకున్నదా ఈ దాడి అయిన తర్వాత? ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పిక్చర్ మొత్తంలో కనబడుతున్నటువంటి దాంట్లో ఈ తన్నిన తర్వాత బయటికి ఏమైనా పంపించేసిందా, లేకపోయినట్లేదంటే దీని తర్వాత అయిందా అనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తా తనతోటి. ఇక వాళ్ళ పోతే ఇప్పుడు ఏమని జరుగుతుందంటే, ఇప్పుడు నాగూర్ కర్నూలులో ఆ ఘటన జరిగినటువంటి ప్లేస్లో కొన్ని బీసీ సంఘాల నాయకులంతా ఆడ టెంట్ వేసుకొని ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, మిగతా ఉన్నటువంటి 5 దొంగలు ఎవరైతే ఉన్నాడో ఈ రెడ్డి ఆ కులస్తులు కేవలం 3 పట్టుకున్నారు, ఇంకా 5 వదిలేసింది కదా వీళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ రాత్రి పగలంతా కూడా అక్కడ ధర్నా చేపడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఆ టెంట్లోనే కూర్చుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారు, కలెక్టర్ ఆదేశాలంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆదేశాల మేరకు మొత్తం టెంట్లన్నీ కూడా బిక్కేస్తా ఉన్నారు, ఎవరొకరు కూడా రోడ్ల మీద కనబడొద్దు అని. ఎంత దౌర్జన్యం చూడాలి. ఒక పక్కనేమో దాడికి గురైనటువంటి ఫ్యామిలీ పైన వాళ్ళు మర్డర్ కేసు పెడతారు, దాడికి గురైనటువంటి వాళ్ళపైన అంటే బాధితులపైనే ఉల్టా కేసు పెడతారు, దాడి చేసినటువంటి దొంగలనేమో వదిలిపెడతారు. వాళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు న్యాయం కావాలని చెప్పేసి రోడ్డు మీద కూకుంటే ఎవడ్రా మీరంతా కూడా రోడ్ల మీద కూకోవడానికి అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి తన్ని తరిమేస్తారు. వాళ్ళేమో గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రచారం చేస్తారు. దాని తర్వాతనేమో నెలల నిండా ముందుకే ఆ పసిపాప పుట్టింది అని ఇంకొక రకమైనటువంటి ఒక ప్రచారం చేస్తారు. ఏ విధంగా రెడ్డిల యొక్క పెత్తనం అక్కడ నడుస్తూ ఉందో నాగూర్ కర్నూలులో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సీఎం ఒక ప్రకటన విడుదల చేయలేదు, దీనిపైన స్పందించలేదు. అంటే రెడ్డిలకి ఏమైనా కొమ్ము కాస్తా ఉన్నాడా? ఎందుకంటే ఒకటే ఆ కూరాడుకున్న కాబట్టి, ఒకటే వ్యవహారం కాబట్టి, ఒకటే కులం కాబట్టి ఏమన్నా ఇంకా వెనకాల ఏమన్నా ఉండి వాళ్ళని సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? అంటే కనీసం వాళ్ళ పాప చచ్చిపోయింది, 2 నెలల పాప చచ్చిపోయింది, వాడు రెడ్డిగాడు తంతే చచ్చిపోయింది పాప, న్యాయం కావాలని చెప్పేసి రోడ్డు మీద కుక్కరేటువంటి హక్కు కూడా ఇవాళ సమాజంలో లేదా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రెడ్డిల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఆ గ్రామంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక బీసీ కులస్తులు, ఒక చాకలి కులస్తులకి ఇలా సమాజంలో న్యాయం జరగకూడదా? బహిరంగంగా కనబడతా ఉన్నది, విజువల్స్లో బహిరంగంగా కనబడుతుంది. సంఖలో ఆ బిడ్డను పట్టుకొని ఆ కుమ్మరి జాతరకు వెళ్ళడం జరిగింది ఆ తల్లి మౌనిక. కానీ పోలీసులేమో ఓ ప్రాపగండ చేస్తారు, అసలు లేదు అని. అంటే కేసుని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి. ఇదంతా కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్నపిల్ల చనిపోయింది, 2 నెలల పాప అంటే చలించినటువంటి గుండె ఉండదు. ఒక రెడ్డి అహంకారానికి, రెడ్డి యొక్క పాదాల కింద నలిగిపోయినటువంటి ఆ చిన్నారికి లభిస్తున్నటువంటి ఆ మద్దతు కావచ్చు, ఆ కుటుంబానికి తెలుపుతున్నటువంటి సానుభూతి, ఇది ఎక్కడ ప్రభుత్వాలను కూల్చేసేటువంటి దిశగా ఉంటుందో, ఎక్కడ ఈ బీసీల యొక్క
ఉద్యమం ఇంకా బలపడుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇలా దీన్ని నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా. చూసిండు కదా ఇందాక పోలీసులు ఏం మాట్లాడిండో, ఒక డిఎస్పీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తల్లి కూడా ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి టెంట్లను ఎత్తేస్తా ఉన్నారు, వాళ్ళని కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను కూడా ఇంటర్నల్గా ఆమెతో ఇంతమంది వీడియో కంటే ముందు నేను ఆమెతో మాట్లాడితే ఆ తల్లి కూడా చెప్తా ఉంది, సార్ నేను ఒకసారి కాదు, గంట కాదు, 2 గంటలు కాదు, ముందుగా మా అత్తని నా భర్తను కొడతా ఉంటే వద్దు సార్ అని చెప్పేసి నేను తర్వాత పోయి కాళ్ళ మీద వేసిన, నేను మొత్తుకున్నా, ఏడ్చిన, కానీ కేవలం వాళ్ళని కొడుతున్నటువంటి వీడియో కనబడుతుంది. కానీ నేను పోయి బతిలాడి నా పాపని, 2 నెలల పాపని కాళ్ళకాడ పడేస్తే, కాళ్ళకాడ నేను వేసి బతిలాడుతూ ఉంటే నా ముఖం చూడండి, నా బిడ్డ ముఖం చూడండి అని చెప్పేసి నేను బతిలాడుతుంటే కనీసం పట్టించుకోకపోక కాలుతో తన్నిని సార్ అని చెప్పేసి ఆమె చెప్తున్నది. సో ఇది జరిగినటువంటి విషయం. దీన్ని ఇక్కడికి అయితే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఇంకా బీసీ సంఘాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.